బాగా లోపలిపోయి మనమా బాగా లోపలిపోయి మనమా ఏది మనము ఏం అదే మన రికార్డింగ్ డ్యాన్స్ ఇది తిక్కుడా రికార్డింగ్ డ్యాన్స్ అని నీకు తెలుదా రికార్డింగ్ డ్యాన్స్ ఇది తిక్కుడా రికార్డింగ్ డ్యాన్స్ అని నీకు తెలుదా ఏ తెలుసా Audio Jungle. రానోరా ఎక్కదుండా డబ్బు పట్టించుకుంటా ఏదో ఒకటి డిస్ప్లే పని చేస్తావదు డిస్ప్లే పోయిందా డిస్ప్లే పోయేది కాదు ఓసారి ఓపెన్ కాదు నాకు ఇది పెద్ద తలకాయ నొప్పి అందుకే మార్చుకో డబ్బులు లేవురా కిడ్నీ అమ్ముతావా వెనుకమ్తా కిడ్నీ నువ్వు అమ్ముకో నేను ఆ డ్యాన్స్కి రానని చెప్పనా పెద్ద నేను ఇప్పుడు 2 ఏళ్ళ డ్యాన్స్ చేసి పెట్టి మళ్ళీ మూమెంట్ ఇల్లంటే ఇప్పుడు నా కాలు ఇది ఇరిగింది కదా లిగ్మెంట్ ఆపరేషన్ జరిగింది కాలుకి అప్పుడు పాత రోజులు డ్యాన్సులు ఇప్పుడు వేయలేను నేను అవును అవార్డులు వచ్చిండొచ్చు 6 అవార్డులు కొనుక్కున్నాము 6 అవార్డులు కొనుక్కున్నాము 6 అవార్డులు కొనుక్కున్నామంట కొనుక్కున్నా సిగ్గులేదు నీకేమని చెప్పేకే 6 నాయనా నువ్వు 8 అవార్డులు కొన్నాను గబ్బులేవద్దు 6 అవి కూడా ఆడున్నాయి నీ ఫోటో పెట్టి అవి కూడా అమ్మేసినాం నేను రాలేనులే నీ డబ్బులు పేమెంట్ ఇస్తారులే మీరే మీనలే నేను చేసే ఓపిక లేదు నాకు కూర్చో క్లాప్స్ కొట్టమంటే కొడతాడు ఏ బజార్ మాట ఎంత చూస్తాలు ఎవరెవరు పిల్లోండి ఆ పక్క ఈ పక్క అమ్మాయిలు ఉంటారు అది కూడా తెలుసులే అమ్మాయిల కోసము మూమెంట్ ఇచ్చే టైప్ కాదు నేను డ్యాన్స్ నాకు కళను నమ్ముకున్నాను నేను కళాకారుడు ఎప్పుడు ఇట్లా దానిల కోసం చేయడు చేస్తానా నువ్వు కళాకారుడా నువ్వు కామాంధుడు నువ్వు కళాకారుడా నువ్వు కామాంధుడు ఏమల్లా అమ్మాయిల కోసం కళాకారులు చేయరు కామందులు అయితేనే అమ్మాయిలు చూసి చేసేది నువ్వు కామందుడా కళాకారుడా రెండు కాదు ఒకటి చెప్పు ఒకటి చెప్పు నాకు సర్లే అబ్బాయి దొరికినాడు చేస్తా ఉండు డబ్బులు ఇస్తారు అమ్మాయిల పక్కనే ఎంత నలుగురా 2 ఉంటారు మళ్ళీ 2 వస్తారు వాళ్ళిద్దరిని గుంపులోకి ఇగ్గుకుంటారు తర్వాత 2 స్టేజ్లోకి వస్తారు చెప్పులతో కొడతా వాళ్ళని వాళ్ళిద్దరిని గుంపులోకి ఇగ్గుకుంటారు తర్వాత 2 స్టేజ్లోకి వస్తారు చెప్పులతో కొడతా వాళ్ళని కొడతా ఏంటి పాట తగ్గట్టులే ఇప్పుడు నీ డ్యాన్స్ వచ్చా ఫస్ట్ ఓ పాట పాడుకుంటూ చెయ్యి ఏదో చెప్తే పాటలు ఉండాలి కదా పాట నువ్వే పాడుకొని చెయ్యి ఏం పాట ఫాస్ట్గా అయిపోలే నాకు రేలా ములేలా ఆజా రేలేలా మెరిలాలా చూస్తే చూసినా ఇంకోటి మళ్ళా సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ నీడి చెయ్యి అది ఏంది నువ్వు ఏం చేస్తావు అసలు ఇది ఎన్ని రాళ్ళ తెలుసా నీకు 3 రిధం 3 రాళ్ళ రిధం కాదు నరదమా చెయ్యి యాక్టింగ్ వచ్చాని కొద్దిగా అంటే ఫేస్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ డ్యాన్స్లో ఉండాల అది వేరే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సరే అవన్నీ ఎందుకులే కానీ పేమెంట్ గురించి మాట్లాడదాము ఏమేమంటారు నీకు పేమెంట్ అట్లే ఎట్లుంటది ఏది స్టేజ్ గీసిపోయినా కుప్పలు జనాలు పోలే మొత్తం అంతా సెక్యూరిటీ ఫుల్ ఉంటారు నైట్ లైట్స్ పూలారాలు కాదు మల్లెపూలు ఇసురుతారు అది వేరే రాత్రి అర్ధరాత్రి మల్లెపూలు ఇసురుతారు కాదు మల్లెపూలు ఇసురుతారు అది వేరే
రాత్రి అర్ధరాత్రి మళ్ళీ పోలీసు వస్తారు నైటే షో కొత్తగానా నువ్వు ఇంకా సంగలెత్తి చీటిమా అంటే వాసన రాదా పూలు లేకపోతే ఇంకా చచ్చిపోరా స్నానం చేసి రెడీగా ఉంటారు ఆడ ఉండాలే ఖచ్చితంగా స్నానం చేయకపోతే స్టేజ్ కూడా ఎక్కినారు ఫుల్ నీకు సెటప్ ఎట్టుంటుందంటే కలర్ లైట్స్ ఉంటాయి స్టేజ్ ఉంటుంది డెక్కులు స్పీకర్లు అనౌన్స్ చేస్తాంటారు మొత్తం డాన్సులు చిందులు అమ్మాయిలు 2-3 డాన్సులు ఏమి కొత్త స్టెప్ ఏది ఏది ఈ ప్రపంచంలో ఏది ఏ తొడలిప్పేదే అది తొడలిప్పేది కాదు మళ్ళీ తొడలిప్పి చెప్తావు తొడలు కట్టు ఇది తొడలు కట్ట ఏమనుకోండి కొద్దిగా సెక్సీ డాన్స్ కూడా ఉంటది దీంట్లో తమరికి వచ్చా సెక్సీ డాన్స్ చెయ్యి సెక్సీ డాన్స్ ఉండాలి నువ్వు ఏంది నాకు తెలిసి నువ్వు వాడికి పోతే మర్యాదలు పోయేటట్టుంది ఏందది కప్పపోతుందే వర్షం పడినాం నీళ్ళు డాన్స్ అర్థమైందా ఎంతకాలం నీకు ఎంతకాల మినిమం ఒక ఎపిసోడ్లు ఏముండవు రాత్రి డాన్స్ అంతే తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాంలకి మీకు ఆడే బుక్ చేసుకొని ఆ డబ్బులు ఇచ్చేటి ఉంటాయి 45 ఎందుకు 45 ఎందుకు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎంత అడగలేదు నువ్వేం చెప్తావు మధ్యలో అడిగేకి కష్టం అంతా అదే ఏ కష్టం అమ్మాయిల్ని కొట్టలేదులే వాళ్ళు చెయ్యి ఎత్తే ఊరికే ఉంటాడు వాడు పీక్తాడు సరే మాట్లాడేమంటావా కూర్చో మధ్యలో కూడా రొమాన్స్ నువ్వు కాదు వాళ్ళతో ఉంటాయి రొమాన్స్లు నీకు సబ్జెక్ట్ తెలియ కూడా ఊరికే మధ్యలో దూరొద్దు నీకు రొమాన్స్ ఉంది నీతో కాదు వాళ్ళు పక్కన ఉంటారు డబ్బులు పెట్టుకొని మీతో డాన్స్ చేయించేది ఎందుకు వాళ్ళతో నాకు అమ్మాయిలతో ఉంటాయిలే ఎవరు పాట వరకే పాటలో ఉంటాయిలే నువ్వు నడుమి చేయలేసేడాలు నీకు తెలుసునా డాన్స్ అంటే నీకే డాన్స్ లో అంటే సీడేడాలు పిసుకడాలా అన్ని నేర్చుకొని ఇట్లా ఇప్పుడు బాయ్ యాక్టింగ్ చెప్తానా ఏది చెప్తావు నువ్వు డాన్స్ చేసే పోతున్నావు ఏం చేసే పోతున్నావు వాడా డాన్స్ లో ఇవన్నీ ఉంటాయిలే అవన్నీ ఉంటాయా గ్యారంటీ ఏమన్నా అవులే అవి ఉంటేనే విజిల్స్ సౌండ్స్ జనాలు కూడా నిద్రపోకుండా చూస్తారు నువ్వు ఖచ్చితంగా వాళ్ళు అదే వేసేది నీకు వాళ్ళకి పెద్దవి ఏమి నువ్వు కనబడద్దా స్టైల్ గా ఆయన ఫస్ట్ పాటే చిక్కు రాయిలే ఎక్కినది పట్టాలు నేడే గూడ్స్ తో గుద్ది డ్రైవర్ పైకి పోయేన్ ఏం పట్టది అది కదా పాట మార్చు చిక్కు రైలే వస్తాడే చెప్పగాడే వేస్తాడే ఒక స్టెప్పులే కొత్త స్టెప్పులే ఇది బాగుంది మళ్ళా అది వాళ్ళవి ఆచారాలు అంట నేను చూడు వాళ్ళవి రూల్స్ ఉంటాయి కొన్ని చెప్తాను నీట్గా ఫస్ట్ నువ్వు చేయాల్సిన రూలు పోతానే జనాలు ఎగబడతారు మిమ్మల్ని పట్టుకునేకి వాళ్ళంతా బాడీ గార్డులు ఎట్లా మిమ్మల్ని పట్టుకొని లోపల తీసుకుపోతారు మీరు ఆడ లోపల మేకప్ కిట్ ఇవన్నీ ఉంటాయి అద్దం గ్లాసు మీరు ఫుల్ రెడీ కావాలా ఇంకా బయటకు వస్తావా నీకు షార్ట్ ఒకటి స్కర్ట్ టైప్ ఇస్తారు పాట తగ్గట్టుగా శక్తిమాన్ టైపు నీకు ఇది ఉంటుంది అప్పుడు పాత రాజులు వేస్తాడు చూడు స్కర్ట్లు ఆ టైపు వేస్తాంటావా ఇంకా చిక్కు రాయలే అదర్రెని దీన్ని స్టైలే అని నువ్వు స్కర్ట్ ఎత్తుతాంటావు ఇట్లా అదర్రెని దీన్ని స్టైలే అని నువ్వు స్కర్ట్ ఎత్తుతాంటావు ఇట్లా స్కర్ట్ అంటే ఇది నువ్వు వేసుకునేది చెక్కనైన ఫిగరే అని తెనకలు ఎత్తేది కనబడతాయి కదా అదే షో రాత్రిపూట్ల మేలుకొండేది ఏంటి కడితేనాలు నీకు నిక్కర్ వేసి అది వేసింది ఏంటి కనుకోండి లోపల ఉంటుంది డైర్ నీకు నిక్కర్ అయితే ఉంటుందిలే ఆ జనాలంతా లో యాంగిల్లో ఉంటారు నువ్వు పైన యాంగిల్లో డాన్స్ చేస్తాడు స్టేజ్ వాళ్ళు కట్టి ఇట్లా చూస్తే నీ ఈడుంటారు స్టేజ్ ఇట్లా చూస్తాడు వాళ్ళు
ఏంటి పిల్లలు చూసిగా ఎవరు ఏం చూస్తారో తెలియదు, నువ్వేమో స్టెప్స్ వేస్తా అంటావు. ఆ స్టెప్స్ కి ఏమేమి చూస్తారు అనేది ఆ కింద ఉన్న వాళ్ళు అదృష్టం బట్టి నీతో పాటు వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా నువ్వు డాన్స్ మూమెంట్స్ తో పని లేదాడా, నీకు అందుకే ఎంత సెక్సీ చేస్తావు, హార్ట్ చేస్తావని. అంత పైనుంచి చూసా పెర్ర కనబడా లేదనుకో ఏ చిల్లర యాక్టింగ్లు చేయొద్దు నువ్వు, చూస్తాడు ఇట్లా. అప్పుడు నీకు పైకి తాగినోడు ఎవడోడు వచ్చి ముద్దు పెట్టుకో ఇట్లా పైకి తాగినోడు ఎవడోడు వచ్చి ముద్దు పెట్టుకో ఇట్లా వాళ్ళు పైకి ఎక్కుతారు, నీకు డబ్బులు ఇట్లా తిప్పి నీకు అదే పెద్ద క్యాష్. డబ్బులు జోయిలు చెక్కి నిక్కర్లేకి చెక్కి దిగిపోతా అంటారు, చెక్కి నిక్కర్లేకి చెక్కి దిగిపోతా అంటారు. నీకు మళ్ళీ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఆడ, నిన్నేమనీయకుండా నిన్నేం చేయనీయకుండా. నువ్వు పోతానే ఫస్ట్ చేయాల్సిన పని మీసాలు తీసేయడం, గడ్డాలు తీసేయడం. నీకు మేకప్ బాయ్ వచ్చి మంచి మేకప్ చేసి విగ్ ఇస్తాడు, లేడీస్ విగ్. పాట తగ్గట్టు ఉంటుంది నీకు లేడీస్ విగ్. ఇట్లా ఏదైనా బేబీ ఫ్యామిలీ టైప్ ఇట్లా ఏదో స్టైల్ విగ్ కొట్టిస్తారు. స్కర్ట్ నీకు నిక్కర్ వేసి పైన డ్రెస్ వచ్చేది. మొగోళ్ళు కింద చేస్తాంటారు వాళ్ళు డాన్స్, నువ్వు పైన నువ్వు పైన చేస్తాంటావు. ఏ చిల్లడ ఏదైనా పిచ్చానికి ఏమన్నా ఏందే మొగోడు చేసే ఉన్నది. నువ్వు ఆ లేడీస్ అంటున్నావు పాట తగ్గట్టు ఇప్పుడు నువ్వు పాట లేడీస్ పాట ఉంటుంది, లేడీస్ పాట దగ్గర లేడీస్, మొగోలు పాట దగ్గర మొగోలు కదా. మొగోలు పాటకి వాళ్ళు మొగోలు పైకి వచ్చే గుర్తుంటారు. నువ్వు కూడా ఆడ లేడీ క్యారెక్టర్ లో ఉండిపోతావు. నేనేంటికే చిల్లర మొగడు ఆడితే మొగోలు ఆడతారు ఏదైనా వద్దు. నేను మొగోడేరా నువ్వు. మళ్ళా ఆ నైట్ ఒకటి డాన్స్ ఒకటి అట్లా నీకు నీ పర్ఫార్మెన్స్ చూపించుకోనికి ఏదైతే నీకు ఇప్పుడు నీకు అవకాశం రాలని నీకు అంతమంది గుర్తించల్లా. రాత్రి 10 మంది బుక్ చేసుకోవాలని హీరోలు ఇదేలే సినిమాలు వేసినారు వాళ్ళు, కానీ నువ్వు స్టేజ్ మీద ఎత్తావండి తేడా అదే. ఆడ నీకు ఇంకా డబ్బులు ఇయడాలు, చిల్లర పెట్టడాలు ఇవన్నీ చేస్తారు. వాడో వీడొచ్చి తాగి నేను పైకి ఎత్తుకోవడాలు. ఏ కొద్దిసేపు రోడ్లో ఆడేది ఏమన్నా? రోడ్లో కాదు నాయన, పెద్ద స్టేజు. నువ్వేది మళ్ళీ రోడ్లో అట్లా చీపుకి పంపి నేను ఎప్పుడు నిన్ను ఏదైనా ఫోకస్డ్ గానే ఉంటుంది. నువ్వు ఎదగల్లా, పైకి పోల్లా, నే అమ్మ బుగ్గాల్లా. ఏమి బుగ్గాలంటే నువ్వు బుక్ చేసుకోరా పాటలకు? నెక్స్ట్ ఈసారి చూసి మళ్ళా సారి చేసుకోవాలనుకో అట్లా. అందుకు నువ్వు ఒకటే మైన ఊపుతాండల్లా ఇచ్చి ఓసారి చూపి, ఒక్కటే మైనే ఇట్లా. నువ్వు వాళ్ళ డాన్స్ ఎట్లా ఇంప్రెస్ చేస్తావు? ఇద్దరు మొగోళ్ళు ఆడ కింద స్టేజ్ కింద ఉన్నారు. వాళ్ళని చూసుకుంటూ చేయి, నన్ను కాదు. ఊహించుకోడు కింద స్టేజ్ కింద ఇద్దరున్నారు. చేయి ఇప్పుడు చేయి. కరెక్ట్ సరిపోతావు. ఏమంటే నీకు బీభత్సంగా ఇప్పిస్తా. 45,000 కదా, 50,000 తీసుకో. సరే. ఏమంటే నైట్కి కాదు ఆ నెక్స్ట్ రోజు కూడా ఆడే ఉండు. దానికి ఏముంది, తప్పేముంది. రాత్రి అలసిపోయి ఉంటాము, ఇంకా పొద్దునగా ఆడే రెస్ట్ తీసుకున్నాను అనుకో, మంచి వాళ్ళు ఫ్యాన్స్ వచ్చి మాట్లాడించుకొని పోతా ఉంటారు. అది డబ్బే. నాకు 1 డే ఉంటావు, 2 days ఆడు ఉంటావు. దాన్ని బట్టి ఆడ చుట్టుపక్కల పల్లెలతో మాట్లాడుకునేది ఉంటుంది. 2 days ఉంటావు. ఓపిక ఉందే నీకు? అదే అది ఉండాల. చాలా ఊరికే పోవడము, 2 స్టెప్పులు వేసేసి వచ్చేయడము, మాకు పేమెంట్లు రాలనడం ఇది పద్ధతే కాదు. ఏదైనా దిగినాక లోతుకు దిగల్లా, గూడ్చిపోలా కాదు, గుడిసే కట్టుకోవాలా. ఆడే ఆ రేంజ్ లో ఎదగల్లా, గూడు కట్టుకోవాలని పోవాలా. వద్దులే. 2 రోజులు ఓ నైట్ డాన్స్, 2 days మ్యాటర్. ఆ 2 days కలిపి మొత్తం చెప్తా 45,000 అని. ఎపిసోడ్లు ఉండవిడా, సాగుతానే ఉంటుంది ఇది. 2 days ఇంకా నువ్వు వచ్చి నిన్న బస్ ఎక్కించేంత వరకు నీ ఫ్యాన్స్ చుట్టే ఉంటారు నీకు. మళ్ళా నువ్వు తలుసుకుంటావు. అందుకు ఏదని చెప్పేది నీకు. ఓకే కదా? 45,000 చూడు. మళ్ళా మాట తప్పకూడదు. మాట తప్పేది ఉండదులే.
బాగున్నారా పోయిస్తానా 3 రోజులు కనబడి నీకు నా 45,000 పేమెంట్. నువ్వు ఫిగర్ని చూడు ఎట్లుందో, అంటే ఫిజిక్ చూడు అనేది. నువ్వు చూసి మాట్లాడు, రేట్ సెట్ అయ్యి. బట్టలు ఏమైనా బాగుంటాయి. ఇంకోటి తెలిసే వాళ్ళు సన్న వయసు అనుకుంటారు. నీ వల్ల నీకు అదొకటి కలిసి వస్తుంది. బుకింగ్లు 2 రోజులు నీకు మనం ఊపింది ఉన్నాడు ఫుల్. అవి చెప్తాడు 2 రోజుల్లో నాకు డ్యాన్స్ ఏమైనా 2 రోజులు పాడబెట్టండి అని ఆడే పడుకుంటాడు 2 రోజులు. మీరు కానిచ్చేది మీరు కానండి, తోలిచ్చండి జనాల్ని. అట్లైనా కాటలే మళ్ళా ఫ్యాన్స్ 10 మంది కలిసిన ప్రాబ్లం లేదా? 10 మంది కాదు 20 మంది 30 మంది అయినా ఏం ఇంటిరానా 20-30 మందినైనా వేసేయండి. మీరు పెట్టే 40,000కి ఈజీగా వీళ్ళకి 4 లక్షలు సంపాదించుకోవచ్చు చూడు. మీరు పెట్టుబడి 40,000 పెడితే మా ఓడిషో నువ్వు రూములు మారుతావా? అడికి ఇడికి ఒకటే రూమే కావాలా? స్టేజ్ మారాలా? స్టేజ్ కాదు రూమ్, నువ్వు స్టేజ్ చేసేది. మారతాడంట. మీరు చుట్టుపక్కల పల్లెలకి కూడా తిప్పచ్చు ఆటికి ఇటుకి. ఇంకా కారు పెడతారా? మంచిదేలే, ఎందుకంటే అప్పటికే బలం పెంటది. కారు ఉంటే మంచి జ్యూస్ తాక్కుంటా కారులో ఆ మధ్యాహ్నం వేరది. మళ్ళీ చెప్తాను మళ్ళీ ఏం చేద్దండి ఆయన అదేమన్నా అట్లా కోసేదో మళ్ళీ అవన్నీ ఏంటంటే చేసేది. ఏంటికొత్తారు కేక్ అవన్నీ అట్లా పబ్లిసిటీ చేసి కాల్చేది పటాకులు కాల్చేది మనకు అట్లా వద్దులేనా? అవన్నీ వద్దులే పనైనా. మళ్ళీ ఏంటి సీఎల్తో కాల్చేది. ఇంకా మీరు రెడీ చేసుకోండి, ఇంకా బయలుదేరుతాడు. ఆ విగ్గులో 3-4 రకాలు తీసుకోండి, ఇంకా కుమ్మేయండి. ఇంకా 3-4 రకాలు తీసుకోండి, ఇంకా కుమ్మేయండి. ఇంకా స్టేజ్ ఆడ పెడతారు. ఊరు బయట 6 కిలోమీటర్ల లాభ చెరువు పక్కన నీళ్ళు కూడా బాగుంటాయి. నాకు క్లైమేట్ నీకే ఒప్పుకుంటా అండి. ఇంకా ఆడే కానీ తోటలో జనాలు తోలుతారు లేడేం ప్రాబ్లం. మా పట్టుకుంటే భావాన్ని ఎట్లా మళ్ళీ ఇడిపించేది ఎవరు? డాన్స్ పట్టుకుంటే మళ్ళీ లాయర్ మాట్లాడండి ఒకవేళ ఏదన్నా అయితే. సరే వస్తానులేండి, ఛాన్స్ కొట్టినావు పో. బాగా పద్ధతి గుండు. 3 రోజులు కార్లో తిప్పుతారు, ఆడ ఈడ బుక్ చేస్తారు. బాగా చూసుకో, బాగా సంపాదించుకొని 3 రోజులకి లెక్క పెట్టుకొని రైడ్కి. మళ్ళీ ఇదేదో వ్యాపారం బాగుంది కదా అని ఆడే ఉండిపోద్దు. వాడే ఉన్నావంటే 2 రోజులు 3 రోజులు చూసి నేను మళ్ళీ బాంబేకి ఎత్తుతారు. ఎత్తి మళ్ళీ ఇంకా ఆడ ఆపరేషన్ చేసి ఇంకా యాక్చువల్గా ఈ ఫీల్డ్లో దింపి పడేస్తారు. నేను నీకే తెలిసి మాట్లాడుతావు లేవా? నీ తెలియకుండా ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు? స్టేజ్ కింద 2 ఫ్యాన్స్ని ఎట్లమై మరుస్తావు? ప్లేసులు మార్చమని ఎట్లా చెప్తావు? అబ్బా ఒకటే చోట ఉండకూడదని ఊరవతలో పెట్టమంటావు. నీకు అన్నీ తెలుసులేవా? మంచి దొంగనాయలు నువ్వు. ఏంది నీకు తెల్లా? డాన్స్ చేసేది ఏం చేస్తాను? మళ్ళా డాన్స్ తర్వాత చెప్పు. ఇది పేరుకు డాన్స్, అసలు చిత్రమైన రిధం అంతా వేరు. నీకు తెలినట్టు నటిద్దు, నాకు షాక్ ఇద్దు. అయిపోయి మాట ఇచ్చినా ఏం మాట ఇచ్చినా? నువ్వు డాన్స్ చేద్దాము, పబ్లిసిటీ ఇవన్నీ ఏంటివి? బాగా 3 రోజులు డబ్బులు మిగిలించుకో. ఏమే ఏంది నాకు అర్థం కాదు. నీకు తెలుసులేవై ముఠాలమ్మడ ఏంది నువ్వు? నాకు డాన్స్ ఆడినకే కదా. ఇంకా డాన్స్ తో పాటు నీకు నెక్స్ట్ 2 రోజులు ఉంటాను అనేది కూడా ఎందుకు? ఎందుకుంటా అన్నావు? ఫ్యాన్స్ ఎవరు మాట్లాడిస్తారు? ఏం మాట్లాడిస్తారు? బాగా సూపర్ బాగా చేసినావునా? బాగా లోవల్ వే మనమా?
ఏది మనము ఏం అదేమన్నా రికార్డింగ్ డ్యాన్స్ ఇది తిక్కుడా రికార్డింగ్ డ్యాన్స్ అని నీకు తెలుదా రికార్డింగ్ డ్యాన్స్ ఇది తిక్కుడా రికార్డింగ్ డ్యాన్స్ అని నీకు తెలుదా ఏ తెలుసా నీకు అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడినదంతా రికార్డ్ ఏంటా మళ్ళీ నువ్వు వేసే పిలిపిత్రి స్టెప్స్ ఆ పక్షపాతం స్టెప్స్ కి నీకు 40,000 ఇస్తారా ఏ లోపరాడా ఏంది నువ్వు గానాకాలు చేయొద్దు నువ్వు గానాకాలు చేస్తే వ్యాపారం చేసుకునే పోతా డాన్స్ అని చెప్పి డాన్సే కదా డాన్స్ నువ్వు ఎక్కడైనా ఏదైనా మంచి మంచి డాన్స్ సినిమాలో గట్ల మాదిరి నువ్వే తోట అవతలు పెట్టండి నీ కుమ్ముకుందామంటివి తోట అవతలు పెట్టండి నీ కుమ్ముకుందామంటివి తోటలో ఉంటే అట్లాది కాదు నేను నువ్వు రికార్డ్ డాన్స్ అంటే నువ్వు నీకు రికార్డ్ డాన్స్ తెలుసా చూసింటావులే నువ్వే సన్నోడువే అన్నా నాకి రికార్డ్ డాన్స్ లో పోయి ఆడి అందరితో నేను ఎగబడి అంత చేస్తే ఎగబడి కలబడి కుమ్ములు పడి ఏమే నాకు రేగింది అనుకో ఏం చేస్తావు నువ్వు ఏమే వద్దా ఏంది వద్దా ఏమి నువ్వు ఎట్లా తిప్పుతారు ఏ కార్లో అంటే ఎట్లా తిప్పుతారు కార్లో తిప్పుతారు డాన్స్ అంటే ఎట్లా అనుకుని స్టేజ్ పైన వేస్తారు దానిపైన బర్త్డేలకి అని బర్త్డేలు డాన్సా బర్త్డేలకి దానికి నీదే మ్యారేజ్ డే డాన్స్ ఉన్నట్లు ఉంటున్నాడు రోజు మ్యారేజ్ నీదే మ్యారేజ్ డే డాన్స్ ఉన్నట్లు ఉంటున్నాడు రోజు మ్యారేజ్ మ్యారేజ్ నువ్వు తేడాగా మాట్లాడతావు నువ్వు ఒప్పుకునేది నీకు తెలిసి ఒప్పుకున్నావు కదా ఎవరు ఒప్పుకున్నారు నేను ఏం ఒప్పుకున్నాను నేను మామూలు డాన్స్ రికార్డ్ డాన్స్ అని చెప్పినాను ఏమన్నా ఫస్ట్ రికార్డులు బద్దలయ్యే డాన్స్ అది రికార్డు బట్టలే నా బట్టలు గబ్బు గబ్బు అంతా బొడ మంజోలేరా ఫ్యాన్స్ నాకు వద్దనే వద్దు ఏం చేస్తారా ఫ్యాన్స్ నాకు వద్దనే వద్దు ఏం చేస్తారు నీకు ఫ్యాన్స్ వచ్చి లోపలికి ఏం చేస్తారు చిల్లర నా కూడా తాగింటారు ముందరే ఏంటంటే ఏం చేస్తారు నాకే చేయించుకో ఫ్యాన్స్ ఏముంది నీకు ఏం ప్రాబ్లము తాగింటారు ముందరే ఏంటంటే ఏం చేస్తారు నాకే చేయించుకో ఫ్యాన్స్ ఏముంది నీకు ఏం ప్రాబ్లము నువ్వు చేయించుకోకపోతే నాకు రాదు డాన్స్ నీకు వచ్చు కదా నువ్వు నాకు రాదు ఆ డాన్స్ వద్దు ఏమొద్దు నాకు అసలు వాళ్ళు వస్తారు మాట్లాడదు కూర్చోకొచ్చు ఏ వద్దని నాకేం ఎవరు ఏమన్నా వద్దో మరోసారి చెప్తాను 45,000 నీకు ఇప్పుడే ఇప్పిస్తా కూర్చో 45,000 ఏమన్నా కూర్చో 45,000 ఇప్పిస్తా అవసరం నాకేం మంచిగా సెట్ అయిపోతావు యానోడు ఫోన్ నా కొడుకే మంచిగా సెట్ అయిపోతావు యానోడు ఫోన్ నా కొడుకే 5,000 వస్తుంది నీకు ఉంగరం వస్తుంది నువ్వు ఇంకా కుదిరితే 2 రోజులు ఆడే ఉన్నావంటే నీకు ఆ ఉంగరం వద్దు 45,000 రాను మంచి నీలో మంచి డాన్స్ ఉంది కాదు స్టేజ్ పైకి ఎక్కువస్తారు మాట్లాడుకుని పెట్టుకో